పొదరిల్లు 161 ఎపిసోడు ఎక్స్ప్లెనేషన్ విందాం ఇప్పుడు. అది నా ప్లాన్. ఈ కొంపలో బెలూన్లు వేలాడినా గబ్బిలాలు వేలాడినట్టే ఉంటుందన్నయ్య. అందుకే దీని రూపురేఖలు మార్చేస్తున్నాను రా. ఏదో చేస్తున్నాం. పొద్దున నేను తెచ్చిన చీర కట్టుకుని నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. అందుకే అదిరిపోయేలాగా అరేంజ్మెంట్స్ చేసి నేను సర్ప్రైజ్ చేస్తాను. ఇంతకీ కేక్ ఆర్డర్ ఇచ్చావా? నేనే దగ్గరుండి మరి చేయిస్తాను రా. ఎంత? అరగంట చాలన్నాడు. మొదట్లో నేను కొనిచ్చిన నైట్ డ్రెస్ వేసుకోనంది. ఇప్పుడు చీర కొనిస్తే కట్టుకుంది. కనబడదు గాని నన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తుంది. నీకు కూడా అలాగే అనిపించిందా? ఏమో నాకు తెలీదు. అరే మాట వరుసగానే నిజం అనొచ్చు కదరా. నేను ఇంకా ఎవరిని ప్రేమించలేదు. నిజమేదో అబద్ధమేదో ప్రేమేదో ఫ్రెండ్షిప్ ఏదో నాకు తెలీదు. నువ్వు రాను రాను నన్ను గురించి తక్కువ అంచనా వేస్తున్నావురా. నా మాటలో నీకు నిజం కనిపించట్లేదా? నువ్వు ఇంతింత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏవేవో కలలు కంటున్నావు. నాకేమో వదిన మనసులో ఏముందో అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి బోర్లో పడతావేమో. వదిన నేను ఏ ఉద్దేశంతోనూ చూడకపోతే నువ్వేమైపోతావు అని భయంగా ఉందన్నయ్య. ఎందుకైనా మంచిది నువ్వు పాజిటివ్ కి నెగిటివ్ కి రెండిటికి ప్రిపేర్ అయ్యి ఉండు. పోరా, ఇవన్నీ చూసి పడిపోతుంది. ఈ బెలూన్స్ మధ్య కాలు పెడితే తను తప్పకుండా పడిపోతుంది. వచ్చావా? తెచ్చావా? ఏంటది? నీ ఐరన్ లెగ్. ఇల్లంతా నడవకుండా బెలూన్లు పడేస్తే ఎలా నడుస్తారా? నువ్వు అడుగు పెడితేనే ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. రాత్రి నా గుండె గొబ్బెమని పేడ ముద్ద తొక్కినట్టు తొక్కేసావు. అసలు ఏంట్రా ఇదంతా? నువ్వు వెళ్ళి బయటకు వచ్చా. ఎందుకో? ఇక్కడ మా పని చెడగొట్టుకో. ఐరన్ లెగ్గే కాదు, ఐరన్ హ్యాండ్ కూడానా? కర్మ. ఈ బెలూన్లేంట్రా ఎంత వీక్ గా ఉన్నాయి? చీప్ గా వస్తున్నాయని తక్కువ రేటుకు తెచ్చావా మిస్టర్ కక్కుర్తిరావు? ఎలా కనిపిస్తున్నాను మిస్టర్ నారాయణ? ఇవాళ ఇంతసేపు నా మూడ్ బాగుంది. దాన్ని స్పాయిల్ చేయకుండా మర్యాదగా వెళ్ళు. ఎరా, నా ఇల్లు ఇల్లులా లేకుండా చేసి నన్నే బయటికి పొమ్మంటావురా ఫుల్లు? టీ షాప్కి వెళ్ళి టీ తాగు, పరోటా షాప్కి వెళ్ళి పరోటా తిను. ఏదో ఒకటి చేసి లేట్గా రా. ఈ లోపు బాగా డెకరేషన్ చేసి నా ఇల్లు అమ్మేయాలనుకుంటున్నారా? అవును, ఈ కాటన్ అమ్మితే కోట్లు వస్తాయని. సతాయించుకుంటూ వెళ్ళు. ఒక్కడితోనే చేస్తుంటే ఇంకొకటి తయారయ్యాడు. ఏరా, నన్ను ఈ తాగుబోతుతో జమగట్టేశావా? మీ చావు మీరు చావండి. చూసుకున్నా మూసుకొని పని చూసుకోవా. లక్కీ, సాంగ్ ఎలా ఉంది? సాంగ్ లాగే ఉంది. అది కాదు, ట్యూన్ లిరిక్స్ బాగున్నాయి కదా? మంచి సాంగ్, కానీ ఇలాంటివి మనకెందుకు? మార్చనా? మార్చినా నేను వినను. నువ్వు నీ చుట్టూ యాంటీ క్లైంబింగ్ ఫెన్సింగ్ ఏమైనా పెట్టుకొని వస్తావా? అంటే అదే కాంపౌండ్ వాల్ కి పైన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేస్తారు కదా. ఆ ఫెన్సింగ్ నాకే కాదు, ప్రతి అమ్మాయికి అవసరం. మేమంతా రావణాసురుల్లా కనబడుతున్నావా? మేము మా సేఫ్టీ చూసుకోవడం అనేది తప్పనిసరి అంటున్నాను. ఓహ్, అంతేలే. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఇంట్లో. ఆ ఇల్లు ఎక్కడుంది? మా ఊళ్ళో. మీ ఊరు ఎక్కడుంది? ఈ భూమి మీద. అర్థమైంది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. సరే, ఈ ఊరు ఎన్ని రోజులైంది? 4 months. అప్పటి నుంచి ఈ భూమి మీద ఉన్న మీ ఊళ్ళోని మీ ఇంటికి వెళ్ళలేదా? లేదు, నా డ్రీమ్స్ వేరు, డ్రీమ్ ప్రాజెక్ట్ వేరు, ఏవేవో గోల్స్ ఉండేవి. ఆర్కిటెక్ట్ అయ్యాక అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకున్నాను. ఏది వద్దు, పెళ్లి చేసుకోమన్నారు. అందుకని ఇంట్లోంచి వచ్చి జాబ్ కోసం ట్రై చేశాను. జగమొండి ఫెన్సింగ్. అప్పటి నుంచి మీ రిలేటివ్స్ ఇంట్లోనే ఉంటున్నావా? జాగ్రత్త, అది ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంది. ఏది? నువ్వు ఉండే వింటేజ్ హౌస్. అదే గట్టిగానే ఉంది. సరే, ఇప్పుడు నువ్వు వెళ్లే చోట నీకు బంధువులు ఉన్నారా? లేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను. పోలీస్ స్టేషన్ కా? మా బంధువు కానిస్టేబుల్ గా చేస్తున్నారు. నీకు ప్రశ్నకి జవాబు చెప్పడం తప్ప తిరిగి ప్రశ్నించే అలవాటే లేదా? అర్థం కాలేదు. నేనేదన్నా ప్రశ్న అడిగితే నువ్వు సమాధానం ఇస్తావా? నువ్వెలాంటి క్వశ్చన్ వేయవా? బయలుదేరినప్పటి నుంచి చైన్ లింక్ లాగా మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే నాకు ఇంకేదన్నా అడిగే ఛాన్స్ ఎక్కడుంది? పోనీ ఇప్పుడు ఛాన్స్ ఇస్తాను, ఏదైనా అడుగు.
మీరు మౌనంగా ఎప్పుడుంటారు? గాడ్, నాకు మాట్లాడడం ఇష్టం. అందరికీ వినడం కష్టం. ప్లాస్టర్ వేసుకోనా? జస్ట్ కిడింగ్. నీ గురించి అడిగాను, మరి నా గురించి అడగవా? నాకు ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసే బ్యాడ్ హ్యాబిట్ లేదు. నువ్వు మనుషుల్ని స్టాచ్యూ అనేసి అంత దూరంలో నిలబెట్టేస్తావు. ఇందాక ఫెన్సింగ్ అనేదో అన్నారు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదులే. నీది నాది ఒకే కదా. మీరు ఇంట్లోంచి వచ్చేసారా? కాదు, మా నాన్న ఫైనాన్స్ చేస్తానంటే వద్దు అని నేను ఓన్గా లోన్ తీసుకొని కంపెనీ స్టార్ట్ చేశాను. ముందు కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్తో పాటు ఐడియాస్ కూడా క్యారీ చేశాం. ఇన్ఫాక్ట్ మా నాన్న ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తానంటే వద్దన్నాను. అందుకే మా ఫాదర్కి నా మీద కోపం. ఇప్పుడు కూడా చాలా పెద్ద లెవెల్లో బిజినెస్ చేద్దాం అంటాడు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు. మీరు చాలా గ్రేట్. నీలాగే. హలో, హ్యాపీ బర్త్డే మహా. థ్యాంక్ యూ. పార్టీ లేదా? నేను ట్రావెలింగ్ లో ఉన్నాను, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఏంటి వాళ్ళ నీ బర్త్డేనా? మరి ఇంతవరకు చెప్పలేదేంటి? స్కూల్కి వెళ్ళే పాపనా ట్రేలో చాక్లెట్స్ పట్టుకొచ్చి నా బర్త్డే అంకుల్ అని చెప్పడానికి? అది కాదు లక్కీ, ఆఫీస్ లోనే తెలుసుంటే స్టాఫ్ అందరం కలిసి కేక్ కట్ చేయించి విషెస్ చెప్పేవాళ్ళం కదా, అంతా కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. అంతా అప్సెట్ చేసావు. చా, అందుకే ఇప్పుడు దిగిపోమంటారా ఏంటి? ప్రకృతి పిలుస్తుంది. ఓకే ఓకే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇందుకే దిగారా? అవును, తెలిసాక కూడా గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అన్ని? ముందే తెలుసుంటే ఈ బర్త్డేని నీకు మంచి మెమరబుల్ డేగా సెలబ్రేట్ చేసేవాడిని. ప్రస్తుతం ఇక్కడ దొరికిన గిఫ్ట్ ఇదే. ఎనీవే, థ్యాంక్ యూ. తీసుకోనంటే మాత్రం నేను ఇక్కడే దింపేసి వెళ్ళిపోయావాడిని తెలుసా? అయ్యో, బతికిపోయాను. हाँ बस बस. सब्जी कैसा है? हाँ अच्छा है. खाओ. अरे कितना लगाएंगे? बस. और थोड़ा खाओ, मुझे डांटने का ताकत चाहिए ना. अगर बहुत सारा पैसा हो तो क्या मुझे उसे देंगे? मैं क्या करूँ? आप कुछ मत करो, ये मेरा किस्मत है. मैं उसे शादी करके मेरा जिंदगी बर्बाद नहीं करते. मनीषा रो मत. मुझसे बात मत करो. ఏంటి బన్సీ, ఏం జరిగింది? మనీషా ఎందుకు ఏడుస్తుంది? మా ఊర్లో తనకు ఒక బావ ఉన్నాడు, వాళ్ళకి చాలా ఆస్తుంది. అయితే మా వాళ్ళేమో మనీషాని వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. పెళ్లి ఇష్టం లేదంటనా? అసలు వాడే ఇష్టం లేదంట. వాడికి డబ్బుందన్న ఒక్క మంచి విషయం తీసేస్తే అన్ని దురలవాట్లే. చాలా చెడ్డోడు బాయ్. మరి అలాంటోడికి ఎందుకు ఇస్తున్నారు? తన జీవితం పాడు చేస్తారా? ఇప్పుడు మనీషా కూడా అదే అంటుంది బాయ్. కానీ ఎంత చెప్పినా మా ఇంట్లో వాళ్ళు వింటలేదు. ఆ పెళ్లి నుంచి తప్పించడానికే నేను తనని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అక్కడికి తీసుకురమ్మంటున్నారు బాయ్. हाँ ले आओ बोलते ना, लेके जाओ फिर. వాళ్ళేమో వినట్లేదు, తినకేమో వాడు నచ్చట్లేదు. అదే విషయం వాళ్ళతో చెప్పు బన్సీ. ఆ అబ్బాయి అంటే మనీషాకి ఇష్టం లేదని చెప్పేసి. కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు బాయ్. మేము అక్కడికి వెళ్ళకపోతే వాళ్లే ఇక్కడికి వస్తామంటున్నారు. ఏం పర్లేదు, వస్తే రాని, కానీ మనీషాని మాత్రం అక్కడికి తీసుకెళ్లకు. మీ పద్ధతులు సంప్రదాయాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు బన్సీ, కానీ ఒక ఆడపిల్లకి ఇష్టం లేని పెళ్లి చేసే అర్హత కన్నవాళ్లకు కూడా లేదు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఉంది. వాళ్ళు వస్తానంటే రాని, వచ్చాక చూసుకుందాం. కానీ నువ్వు మాత్రం తనని ఎట్టి పరిస్థితుల్లో బలవంతం చేయకు, అర్థమైందా? అలాగే బాయ్. మనీషా, నువ్వేడవకు. నీ షాదీ నహి, జరగదు జరగదు. నీకు ఇష్టం ఉన్నవాడని చేసుకుందు, సరేనా? ये क्या बोल रहे हैं? रोमत बोल रहा है, कहते हैं कि तुम्हारा शादी ठीक वैसी ही होगी जैसी तुम चाहते हो.
धन्यवाद जी, मेरा भाई अभी समझते नहीं है। అర్థం చేసుకుంటాడులే. నేను చెప్పాను కదా, ఇంకా నీ పెళ్లి మీ బావతో జరగదు. రండి బాయ్, కూర్చోండి. మనీషా, బాయ్కో ప్లేట్ దేవ్. ఇక్కడే ఆపండి. ఇక్కడ నీకు పోలీస్ స్టేషన్ కనిపిస్తుందా? నాకు కనిపించట్లేదే. నాకు కూడా 4 అడుగులు నడిస్తేనే కనిపిస్తుంది. మరి 4 అడుగులు పో నువ్వు. వద్దు, నేను బస్లో వస్తానని చెప్పాను. ఎవరి కారులోనో దిగడం చూస్తే బాగోదు. ఏ కాలంలో ఉన్నావు లకి? ఎన్ని కాలాలు మారినా ఆడపిల్ల ఆడపిల్లే విక్కీ. నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. ఇక్కడ ఎంతసేపు టైం పడుతుంది నీకు? 1 అవర్. నా పని కూడా 1 అవర్ లో ఫినిష్ అయిపోతుంది. నువ్వు బయటికి రాగానే ఫోన్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అయ్యో పర్లేదు, నేను బస్లో వెళ్ళిపోతాను. పుష్పక విమానంలో వెళ్లాల్సిన ఏంజల్ బర్త్డే రోజు బస్సులో వెళ్ళడమా? ఐ డోంట్ అగ్రీ. సరే అయితే, టేక్ కేర్. బాయ్. ఏంటి కలవాలన్నావు? మీతో మాట్లాడాలి సార్. అది ఫోన్లో చెప్పొచ్చు కదా. పాయింట్కి రా. విషయం ఏంటి? విడాకుల గురించి సార్. మళ్ళీ విడాకులేంటి? తీసుకోవద్దని చెప్పాను కదా. నేను తీసుకోవట్లేదు సార్. వెరీ గుడ్. జీవితం అన్నాక చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికీ విడాకుల పరిష్కారం కాదు కదా. జీవితం అన్న తర్వాత కొన్ని భరించాలి, కొన్ని సహించాలి. పైగా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అస్సలు విడిపోకూడదు. చూడమ్మా, చక్రి చాలా మంచోడు. నీ కోసం ఆ రోజు ఎంత కష్టపడ్డాడు. తన ప్రేమను బ్రతికించుకోవడం కోసం మీ అన్నయ్యతోనూ ఆ పిల్లకోడితో కూడా తన్నులు తిన్నాడు. మీ నాన్న మమ్మల్ని ఎంత ప్రెజర్ చేశాడో తెలుసా? అయినా మీ వెనక్కి తక్కకుండా మీ పెళ్లి జరిపించింది ఎందుకు? మీ ప్రేమ గెలవాలని కదా, మీరు ఆనందంగా ఉండాలని కదా. అలాంటిది 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాకు సెట్ అవ్వట్లేదు, మేము విడిపోతామంటే ఇంకా మీ ప్రేమకు అర్థమే ఉంటుంది, మా సహాయానికి గుర్తింపే ఉంటుంది. అందుకే నీతో ఆ రోజు అంత సీరియస్ గా మాట్లాడాను. థ్యాంక్ యూ సార్. ఓకే, యు ఆర్ వెల్కమ్. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పలేదు? ఏం లేదు సార్, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే వచ్చాను. ఏంటది? మీరేమనుకోనంటే నేను ఒకటి అడుగుతాను సార్. వచ్చిందే అడగడానికి. కానీ ఇప్పుడు ఇంక నేనేమనుకుంటానమ్మా? ఏం అడగాలనుకుంటున్నావు? మేము విడాకులు తీసుకుంటున్న విషయం మీకు ఎవరు చెప్పారు సార్? ఎందుకు? వాళ్ళ పేరు తెలుసుకుని ఏం చేస్తావు? వెళ్ళి వాళ్ళని నిలదీస్తావా? నాకెందుకు చెప్పారని గొడవ చేస్తావా? చచ్చా, నేను అలా ఎందుకు చేస్తాను సార్, జస్ట్ ఎవరు చెప్తున్నారో తెలుసుకుందామని అంతే. కానీ నేను చెప్పను. నువ్వు అది తెలుసుకోవడానికి వచ్చుంటే కనుక వెళ్ళిపోవచ్చు. ఇంకోసారి నువ్వు విడాకులన్న టాపిక్ తీసుకురావద్దు, అర్థమైందా? వెళ్ళు సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటి ప్రాబ్లం? నమస్తే సార్. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి. నమస్తే సార్, నా పేరు మహాలక్ష్మి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేశారు కదా. ఓ నువ్వా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. మీ ఆయన ఎలా ఉన్నాడు? నిన్ను బానే చూసుకుంటున్నాడా? బానే చూసుకుంటున్నారు సార్. గుడ్. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా పని పడిందా? అవును సార్, రీసెంట్ గా మేమిద్దరం మ్యూచువల్ డివోర్స్ కోసమని కోర్టుకు వెళ్తే ఆ విషయం సార్ కి తెలిసి కాల్ చేశారు. విడాకులు తీసుకోవద్దు అని బెదిరించారు. పైగా పోలీసులకి చెప్పకుండా డివోర్స్ తీసుకోవడం చట్ట ప్రకారం నేరం అంటూ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ లో పెళ్లి జరిగితే డివోర్స్ కి మీ పర్మిషన్ కావాలా సార్? అది మ్యాండేటరీయా? అలానే ఎవరు చెప్పారు? మీ లైఫ్ మీ ఇష్టం. మీకేదైనా ప్రాబ్లం వస్తే ప్రొటెక్షన్ ఇవ్వడం వరకే మా బాధ్యత. మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకునే రైట్స్ మాకెందుకుంటాయి? మరి సార్ ఏంటి, రూల్స్ ప్రకారం మాకు తెలియకుండా డివోర్స్ తీసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ధర్మేంద్ర, వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అసలేం జరుగుతోంది? అది కాదు సార్. ఏంటది కాదు? అసలు నువ్వు అమ్మాయికి కాల్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను కావాలని చేయలేదు సార్, వాళ్ళ కాపురం బాగుండాలని చేశాను. వాళ్ళ కాపురం ఎలా ఉండాలనేది వాళ్ళ సొంత నిర్ణయం. వాళ్ళ పర్సనల్ లైఫ్ ని నువ్వు సుమోటోగా తీసుకోవాల్సిన పనేంటి? వాళ్ళు అడిగితే సాయం చేయాలి, ఆపదలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి, అంతేగాని ఓ బాధ్యత గల పోస్ట్ లో ఉండి ఏంటి పనులు? సారీ సార్. ఏంటి సారీ? బుద్ధి లేకపోతే సరే. అసలు దానికి ఫోన్ ఎవరు చేయమన్నారు? వాళ్ళ ఆయనే చేయమన్నాడు సార్. వాళ్ళ ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే చేశాను నేను. ఏంటి?
చక్రి కాల్ చేయమన్నాడా? అవునమ్మా, లేకపోతే మీరు విడాకులు తీసుకోబోయే విషయం నాకెలా తెలుస్తుందమ్మా? అంటే మేం విడాకులు తీసుకోబోతున్న విషయం కూడా తనే చెప్పాడా? అవును, తనే నా దగ్గరకు వచ్చి బ్రతులాడాడు. ఈ విడాకులు నాకు ఇష్టం లేదని, నేను తనతో పాటు కలిసి ఉండాలని ఆశపడుతున్నానని చెప్పాడు. ఎలాగైనా మేం విడిపోకుండా తనని ఆపండి అంటేనే నేను నీకు ఫోన్ చేసి బెదిరించాను. తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడమ్మా, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, జీవితాంతం నీతో కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వేమో అస్తమాను ఫోన్ చేసి మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అంటున్నావు. చక్రి చాలా మంచోడమ్మా, నిన్ను బాగా చూసుకుంటాడు. ఏదో చిన్న చిన్న గొడవలకి విడిపోవడం ఎందుకని నిన్ను అలా బెదిరించానే తప్ప ఇంకేం లేదమ్మా. విడాకులు తీసుకోకుండా హ్యాపీగా ఉండండి. ఎవరమ్మా ఫోను? చక్రినేనా? ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఇందాకటి నుంచి టార్చర్ పెడుతున్నారు. ఏదమ్మా, ఒకసారి ఎలాగివ్వు. ఇదేంటి నాకు పెళ్ళో నెంబర్లో ఉంది. ఈ నెంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకుండా బ్లాక్ చేసి. చాలా డేంజర్ అమ్మా ఇది. ఇదిగోమ్మా, బ్లాక్ చేసి. ఆధార్ కార్డు లేకుండా అసలు పెళ్లి రిజిస్టర్ ఎలా చేస్తారమ్మా? తీసుకోండి మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్. మీ పెళ్లిని రిజిస్టర్ చేసి ఉండడానికి ఆధారం ఇదే. సార్, మిమ్మల్ని ఇంకొక విషయం అడగచ్చా? ఏంటమ్మా? ఐడి ప్రూఫ్ లేకుండా పెళ్లి రిజిస్టర్ అవుతుందా? ఐడి ప్రూఫ్ లేకుండా రిజిస్టర్ ఎలా చేస్తారమ్మా? మరి ఆ రోజు మా పెళ్లి ఎలా చేశారు? నా ఐడి ప్రూఫ్స్ ఏమీ లేవు కదా. లేకపోవడం ఏంటి? నీ ఆధార్ కార్డు చక్రి దగ్గర ఉంది కదా. ఏంటి, నా ఆధార్ కార్డు ఉందా? అది ఉండబట్టే కదా నీ పెళ్లి రిజిస్టర్ చేసింది. తన ఫోన్ లో చూపిస్తేనే మీ పెళ్లి జరిగింది. అసలు ఆధార్ కార్డు లేకుండా మీ పెళ్లి ఎలా జరిగింది? ఆధార్ కార్డు లేకుండా పోలీసులు ఎలా పెళ్లి చేశారు? నాకు తెలియదండి. అంటే చక్రి నా ఆధార్ కార్డ్ తన దగ్గరే ఉంచుకుని లేనట్టు నటించాడన్నమాట. వెళ్ళి పని చూసుకో. అలాగే సార్, వెళ్ళు. ఇంకేంటో విశేషాలు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, బస్ స్టాండ్ ఎక్కడా? ఇలా స్ట్రేట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళండి. వాళ్ళ ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే చేశాను నేను. నీ ఆధార్ కార్డు చక్రి దగ్గర ఉంది కదా. అసలు అడ్వకేట్లు వాళ్ళ క్లయింట్ డీటెయిల్స్ ఇలా వేరే వాళ్ళకి ఇస్తారా? ఇలాంటివన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆధార్ కార్డ్ నెంబర్ రైట్ ఇయర్. ఆధార్ కార్డ్ కూడా తేలేదుగా. కానిస్టేబుల్ కి మన లాయర్ చెప్పాడేమో. ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నావు? బ్యాగ్ లో ఉంది. చెవులు ఎక్కడ పోగొట్టుకున్నావు? సైలెంట్ లో ఉంది. మెమరీ ఎక్కడ పోగొట్టుకున్నావు? ఏమైంది? పని పూర్తి అవగానే ఫోన్ చేయమని చెప్పాను, నువ్వు చేయలేదు. నా పని మధ్యలో వదిలేసి నీ కోసం వచ్చాను, నువ్వు ఫోన్ తీయలేదు. వాట్ ఇస్ దిస్ లక్కీ? నేనేమైనా నేను ఇబ్బంది పెడుతున్నానా? నథింగ్ ఎట్ ఆల్. అయితే కార్ ఎక్కు. బస్ స్టాండ్ దగ్గరే ఉంది. కార్ పక్కనే ఉంది. బస్ లో వెళ్తాను. అది మీ ఇంటి దాకా రమ్మన్నా రాదు, నా కార్ వద్దన్నా వస్తుంది. మీకెందుకు శ్రమ? కార్కి లేని బాధ నీకెందుకు లక్కీ? కూర్చుంటావా లేదా? దాట్స్ గుడ్. నీ బిహేవియర్ నాకు పజిల్లా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అవతల ఇంకేదో సీక్రెట్ ఉంది. వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? నీ బౌండరీ లైన్ దాటి ఎవరైనా లోపలికి రావాలని ట్రై చేస్తున్నారా? తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడమ్మా, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను భార్యాభర్తలం బంగారం. అంటే మొగుడు పెళ్ళాలు. లక్కీ, రిలేటివ్స్ అంటే స్ట్రెస్ బస్టర్స్ అంటారు, కానీ కొన్నిసార్లు వాళ్లే స్ట్రెస్ ఇస్తుంటారు. మిస్అండర్స్టాండ్ చేసుకోనంటే ఒకటి అడుగుతాను, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ షేర్ విత్ మీ. నేను నాలాగే ఉన్నాను, కానీ ఎదుటి వాళ్ళు నాలా లేరు. ట్రాన్స్పరెంట్ గా. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. అంతకు మించి నేను ఇంకేమీ అడగను. థ్యాంక్ యూ. కానీ ఒక్క మాట చెప్తాను, నువ్వులాగే ఉండు.
కానీ ఎదుటి వాళ్ళు నీలా ఉండాలని కోరుకోకు. ఎందుకంటే ఈ ప్రయాణం అద్దం లాంటిది కాదు. ఈ ప్రపంచంలోకి తొంగి చూస్తే ఎదుటి వాళ్ళల్లో ఈ లక్కీ ఎలా కనిపిస్తుంది, అలా కనిపించాలనుకోవడం నీ ఫూలిష్నెస్. అది అంతే అంతే. సూపర్. తొందరగా కంప్లీట్ చేయండి, మహాలక్ష్మి వచ్చేలోపు పూర్తవ్వాలి. నువ్వు పని చేస్తున్నట్టు నటించడం మానేసి పని చేస్తేనే తొందరగా పూర్తవుతుంది. కేక్ వచ్చాక నేనే కదా డెకరేట్ చేయాలి. కేక్ ను కూడా డెకరేషన్ చేస్తారా ఎవరైనా? కేక్ పెట్టే టేబుల్ ని రా. ముందు నువ్వు బెలూన్ ఊదరా సోదరా. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా. మహాలక్ష్మి ఎక్కడుందో కనుక్కున్నారా? కొద్దిసేపట్లో వదిన వచ్చేస్తుంది అన్నయ్య. వచ్చావా? అడుగు పెట్టావా? రాత్రి అడుగు పెట్టావు, నా గుండె గొప్పమని పేడ తొక్కినట్టు తొక్కేసిపోయావు. ఇప్పుడు నా గుండెని టప్ప టప్ప పేల్చేసావు. నువ్వు అడుగు పెడితే చాలు అనర్థం జరిగిపోతుంది. మెదడులో నడిచే చోట బెలూన్స్ ఉంటే పేలకుండా ఎలా ఉంటాయిరా డాంకీ సన్? ఒక మనిషి ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్లకుండా చేస్తున్నారు కదరా. నా ఇంట్లో నాకు నడిచే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందా? వాడితో ఏంటి నాన్న, నువ్వు వెళ్ళు, చూసుకుని వెళ్ళు. ఇదంతా నా వల్ల కాదు. నీతో మా వల్ల కాదు. నేను బెలూన్స్ ఊదలేను. రే రే రే, మన అరేంజ్మెంట్స్ చూసి తను షాక్ అయిపోవాలరా. ఇలాంటి బర్త్డే తను అస్సలు చేసుకొని ఉండదు. ఏదమ్మా ఒకసారి నీ ఫేస్ చూపించు. రేయ్, వాళ్ళ ఇల్లు చూసావా? నేనైతే అలాంటి ఇంటిని సినిమాల్లోనే చూశాను. 4 బెలూన్లు 4 లైట్లు వేసి ఇలాంటి బర్త్డే చేసుకుని ఉండదంటావా? నువ్వు అసలు మనిషివా చక్రివా? రే, నేను చేసిన ఏర్పాట్లు చూసి ఉబ్బి తబ్బిబ్బయి నన్ను పట్టుకుని నా కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చక్రి అని అంటుంది చూడు. అదిగో తను వచ్చింది. కార్ వచ్చింది. కారులో ఇంకెవరు వచ్చింది? విక్కీ లక్కీ వచ్చింది. విక్కీ కార్లో లక్కీ వచ్చింది. వీడెందుకు ఈ లోకంలో పుట్టాడు? మహా పని చేసే ఆఫీస్ లోనే బాస్ గా ఎందుకు చేరాడు వీడు? పదండ్రా. హాయ్ లక్కీ, నేను బయలుదేరుతాను. మంచిది. మా మహాని ఇంటి దగ్గర డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంత దూరం వచ్చారు, లోపలికి రండి. పర్లేదు లక్కీ. ఇంటి గుమ్మం దాకా వచ్చి లోపలికి రానంటే ఎలా విక్కీ? అవును, లోపలికి రండి. సార్ రండి. రండి రండి రండి. వాళ్ళ ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే చేశాను నేను. నీ ఆధార్ కార్డు చక్రి దగ్గర ఉంది కదా. ఏంటిదంతా? సర్ప్రైజ్ చేయాలని. ఆహా, ఇవన్నీ నేనే చేశానని చక్రనే చెప్పమన్నాడు. నేను కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నాను. తమరి బొంద, నా లైఫ్ లోకి నువ్వు రాంగ్ టైంలో వచ్చావురా. ఈ స్కాచ్ బాటిల్ ఎవడు? మన మహాలక్ష్మి పనిచేసే ఆఫీస్ లో బాస్ నాన్న. ఎంత చక్కగా ఉన్నాడేంటి? ఈయన మా నాన్నగారు. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. లక్కీ, నేను బయలుదేరుతాను. కాసేపు ఆగండి, కేక్ కటింగ్ అయ్యాక వెళ్దురు గాని. నేను వెళ్ళాలి. సరే లక్కీ, కాల్ మాట్లాడేసి వస్తాను. బుసు, గిఫ్ట్ తెచ్చావా? తెచ్చాను. మరి 1000 వేసావెంట్రా ముంగిసా పిసిరా మావాడా. 2000 వేయాల్సింది. మంచి గిఫ్ట్ తెచ్చేదాన్ని. ఏదో ఒకటి, ఇది నువ్వు తెచ్చిన గిఫ్ట్ లాగే ఇవ్వు. సరే పద. ఆగండి. కుడికాల ముందు పెట్టి రమ్మను నీ బుస్సుని. బర్త్డే ఎవరిది? నా వైఫ్ది. ఏది? ఫ్రెష్ అప్ అవుతుంది. ఓ ఎరా తనేనా? తనే బుస్సు.
ఆహా. నాకు ఓ పేరుంది. మాకు తెలిసిన పేరు ఇంకోటి ఉందిలే. శైలు, మా పెద్దన్నయ్య. ఓ హలో. ఏయ్, నమస్తే పెట్టు. నమస్తే అనాలా? అవసరం లేదు. మీరు వంట బాగా చేస్తారంట కదా. ఏయ్, మీ అన్న ఇలాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే మంచినీళ్ళు కూడా అడగకుండా కొడతాడు. ఆవిడే మా ఆవిడ. మీ వదినేంటి అంత అందంగా ఉంది? ఆమె ముందు నేను తేలిపోతున్నానా? ఏడ్సావులే, నువ్వు ఎలా ఉన్నా ఎవరు ఏమీ అనుకోరు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నా పేరు బుసు. ఛీ, శైలు. హలో. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇవన్నీ ఎందుకు? ఏదో తేవాలనుకున్నాను, తెచ్చాను. ఓ 2000 వేసుంటే ఇంకా మంచి తెచ్చేదాన్ని. వేసుంటేనా? ఎవరు వేసింది? ఈ ముంగిసేనా? చిరికించావు కదే. ఆహా కాదు, మా నాన్న. వీడెంత పిసినారోడో మీకు తెలీదా? మీ ఇంట్లో చెప్పే వచ్చారా? చెప్తే పంపిస్తారా? ఇక్కడికి వస్తున్నానని చెప్పకుండా వచ్చాను. మీరు మళ్ళీ ఇంటి మీదకి వచ్చి ఏం గొడవ చేయకుండా ఉంటే అప్పుడప్పుడు నన్ను నమ్మి ఇలా బయటికి పంపిస్తారు. లేదంటే మా అమ్మ కుర్చీ కట్టేసి తినడానికే కట్లు విప్పుతుంది. బాగా మాట్లాడుతుంది కదా, కొత్త పాత లేకుండా. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. నీకోసం ఎవరు పుట్టారో, ఎక్కడ పుట్టారో, ఎప్పుడు వస్తారో మే అందరి ఆసక్తే. చక్రి, నన్ను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తారా? హ్యాపీ బర్త్డే. నా మనసులో మాట దేవుడు అర్థం చేసుకుని మన పెళ్లి జరిగేలా చేశాడు. మనం జీవితాంతం విడిపోకుండా కలిసి ఉండాలనేదే నా విన్నపం. ఐ లవ్ యూ మహాలక్ష్మి. మీలాంటి ఫ్రాడ్ ని నేను ప్రేమిస్తానని ఎలా అనుకున్నారు? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.